హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాత్రిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే, చలికాలం స్టార్ట్ అయిపోయింది. సాయంత్రం ఏదైనా వేడివేడిగా తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ మనం పునుగులకి పిండి రుబ్బుకోవాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు ఈజీగా సగ్గుబియ్యంతో వేడిగా పునుగులు తిందాము. ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్లో ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఈ సగ్గుబియ్యంలోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి నీళ్ళన్నిటినీ కూడా పారపోసి మళ్ళీ సగ్గుబియ్యం అన్నీ కూడా మునిగేదాకా మళ్ళీ నీళ్ళని యాడ్ చేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకునేలాగా చూసుకుందాము. 2 గంటలు సరిపోతుంది. మనం సాయంత్రం పునుగులు వేసుకుంటాం కాబట్టి మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుంటే హ్యాపీగా పునుగులు వేసేసుకోవచ్చు. చూడండి, సగ్గుబియ్యం అన్నీ కూడా నీళ్ళని తాగేసి మనకి మెత్తగా నానిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం ఒక వెడల్పాటి బౌల్లోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఏమేం వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఒక 2 స్పూన్లు మాత్రమే మైదా పిండిని తీసుకుంటున్నాను. ఎక్కువ ఏం తీసుకోవట్లేదండి. మీకు ఒకవేళ మైదా పిండి వేసుకోవటం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి గోధుమ పిండిని వేయండి. అలాగే 2 స్పూన్లు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా చిన్న ముక్కలుగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయలని, అలాగే సన్నగా చిన్న ముక్కలుగా తరిగిన ఒక ఉల్లిపాయని, అలాగే 1 స్పూను ఉప్పుని కూడా వేసుకుందాము. ఈ ఉప్పుతో పాటుగా అక్కడక్కడ తగులుతూ నోటికి డైజెషన్కి బాగా ఉండేలాగా చిన్న ముక్క అల్లాన్ని తీసుకొని అల్లాన్ని కూడా యాడ్ చేద్దాము. అలాగే ఒక పావు స్పూను వంట సోడాని కూడా వేద్దాము. ముందుగా ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకుందాము. లైట్గా పులిసిన పెరుగు అయితే చాలా బాగుంటాయి పునుగులు. లేదా మీరు అలానే కమ్మటి పెరుగుని వేసుకొని ఒక పావు చెక్క నిమ్మకాయని పిండుకోండి. టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒకేసారి ఎక్కువ వాటర్ని కాకుండా కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా మనం ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో, అంటే గట్టిగా పునుగులకు ఎలా అయితే వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలండి. చూడండి, మొత్తం ఈ విధంగా కలుపుకుందాము. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీని పెట్టుకొని బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని బాగా వేడిగా అయ్యేలాగా చూసుకోవాలి. ఏ రెసిపీకైనా మనం ఇనుప బాండీని, అంటే ఇలాంటి డీప్ ఫ్రైస్కి వాడితే రుచి అనేది ఇంకా ఎక్కువగా పెరిగిద్ది. మనకి లోపల నుంచి కూడా బాగా వేగుతాయి. చూడండి, మొత్తం అంతా కూడా ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం మనకి కాలిన తర్వాత వీటిని రివర్స్లోకి తిప్పుకుంటే అతుక్కోకుండా ఈజీగా వస్తాయి. పిండి కూడా నూనెలోకి స్ప్రెడ్ అయిపోకుండా ఉంటుంది. ఈ విధంగా చేయటం వల్ల మనకి పునుగులు బాగా వేగుతాయి. ఇలాగా మొత్తం అన్నీ కూడా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా వేపుకుందాం. చూడండి, బాగా వేగిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి వేరొక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమేనండి. చాలా అంటే చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా మనం ఈ సగ్గుబియ్యం పునుగుల్ని తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి మనం వేరొక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేద్దాం. సాయంత్రం పూట పిల్లలు ఇంటికి వచ్చే టైంకి బయట వేసే పునుగులు, బజ్జీలు, పకోడీలు కాకుండా ఇలాగ హెల్తీగా ఇంట్లోనే మనం రెడీ చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదా. వీటిని మనం ఏదైనా పచ్చడితో కానీ లేదా రోటి పచ్చళ్ళతో కానీ తింటే అద్భుతంగా ఉంటుంది. ఇవాళ నేను దీంట్లో కాంబినేషన్గా ఉల్లిపాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సగ్గుబియ్యం పునుగులు అయితే అక్కడక్కడ సగ్గుబియ్యం తగులుతూ భలే క్రిస్పీగా, పైనంతా లోపలంతా కూడా సూపర్ సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఈ వింటర్ సీజన్లో మీరు కూడా ట్రై చేయండి, బాగా నచ్చుతుంది. ఇప్పుడు నేను చూపించే ఈ ఉల్లిపాయ పచ్చడి మనం ఈ సగ్గుబియ్యం పునుగుల్లోకే కాదండి, దోశల్లోకి, వేడివేడి అన్నంలోకి తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ పచ్చడి నేను వీడియో డబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ముందుగా బాండి పెట్టుకోండి. బాండీలోకి 1 స్పూను ఆవాలు, 1 పావు స్పూను కన్నా కొంచెం తక్కువ మెంతుల్ని, 1 స్పూను జీలకర్రని కూడా వేసుకుందాము. ఇలాగా ఈ విధంగా అన్ని వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు దూరగా వేగేలాగా వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. ఈలోపు ఇదే బాండీలోకి
ఒక 2 స్పూన్ల నూనెని వేసుకొని వేడి చేసుకొని సన్నగా తరిగిన ఒక 3 ఉల్లిపాయలని యాడ్ చేసుకుందాము. మీరు ఉల్లిపాయలు మాత్రమే ఉంటాయి, అప్పుడప్పుడు మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ ఉండవు. అలాంటి టైంలో మీరు ఈ పచ్చడి చేసుకుంటే అద్భుతంగా తినేసేయచ్చండి. ఖచ్చితంగా వారం నుంచి 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఈ చింతపండుని కూడా దీంట్లోకి వేసేసుకుందాము. ఈ విధంగా మొత్తం అంతా కూడా మనకి జస్ట్ లైట్గా ఉల్లిపాయ సాఫ్ట్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. నేను చింతపండుని కూడా ఉల్లిపాయతో పాటుగా వేసి మగ్గ పెడుతున్నాను. గ్రైండ్ అయ్యేటప్పుడు ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం వేయించి చల్లార్చుకున్న ఈ దినుసులన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా మిక్సీలోకి వేసేసుకుందాము. ఇక్కడ నేను ఒక చిన్న మిక్సీ జార్ చూపిస్తున్నాను కదండి, ఇది నాకు మోస్ట్లీ ఒక 2 years బ్యాక్ ఒక ప్రమోషన్కి వచ్చింది. చాలా మంది అడుగుతున్నారు. ఈ మిక్సీ జార్ అయితే బాగా యూజ్ అవుతుంది. నాకు వాళ్ళ దగ్గర కాంటాక్ట్ నెంబరు లేదు, అలాగే వాళ్ళు ఇప్పుడు సేల్ చేస్తున్నారో లేదో కూడా తెలీదు. మీకు కనుక ఇలాంటి మిక్సీ జార్లు బయట కనిపిస్తే నాకు ఒక చిన్న మెసేజ్ చేయండి. నాకు చాలా వాంటింగ్ ఉంది ఈ మిక్సీ జార్స్ తోటి. ఇప్పుడు అదంతా కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇదంతా కూడా పెద్ద మిక్సీలోకి వేసేసుకుందాం. 2 నుంచి 3 రెమ్మల వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకుందాం. ఇలా వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలా కొంచెం దినుసులు పెద్ద మిక్సీల్లో వేగవండి, అందుకని చెప్పని అది యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువ ఉప్పు, 1 కప్పు కారాన్ని యాడ్ చేసుకుందాం. ఇంకొకసారి మొత్తం అంతా కూడా గ్రైండ్ అయ్యేలాగా చూసేసుకుందాము. సూపర్ టేస్టీగా ఉండే ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి పోపు వేసుకుందాము. పోపు కోసమని ముందుగా ఇక్కడ మనం వేయించి పెట్టుకున్న నూనె కొంచెం మిగిలిపోయింది, దాంతోపాటు ఇంకొక స్పూను నూనె వేశాను. అలాగే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వీటన్నిటిని కూడా వేసుకొని దోరగా వేగేలాగా వేయించుకున్నాను. ఒక 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఇంకొకసారి దీంట్లోకి వేసేసి 2 నిమిషాల పాటు నూనెలోకి బాగా వేగేలాగా వేయించుకుందాము. అంతేనండి, చాలా సింపుల్ గా టేస్టీగా మనం ఉల్లిపాయతో తయారు చేసే ఈ పచ్చడిని ఇంట్లోనే రెడీ చేసేయచ్చు. ఈ 2 రెసిపీలు మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయటం, అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలకి మర్చిపోవద్దు. ఇంక నుంచి మీకోసం నేను రోజుకో రకం రెసిపీ తోటి వెరీ టేస్టీగా మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.